ఏం హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా మంచి టేస్ట్‌తో ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి. ముందుగా గుమ్మడికాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న దాన్ని తురుము పట్టుకొని నెయ్యేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న దాన్ని పక్కన పెట్టేసి బెల్లం ఉంటుంది కదా! నేనైతే హాఫ్ కేజీ అది గుమ్మడికాయ తీసుకున్నాను. నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లంని కరిగించుకొని, కరిగించిన బెల్లంలోనే ఇలాచి పొడేసుకోవాలి. ఇలాచి పొడేసుకొని దాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం కీరుంది ఇది గుమ్మడికాయ మగ్గిచ్చిందుంది కదా! దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని, దాంట్లోనే ఇది బెల్లం పాకం పట్టింది దాంట్లో పోసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి అదంతా దగ్గరకవ్వాలి. దగ్గరకయ్యేంత వరకు కలుపుకుంటూ ఉంటే లాస్ట్‌లో మనం కొంచెం దగ్గరకయితుంది అనంగా కొద్దిగా డ్రై కొబ్బరి ఉంటుంది గదా! ఆ తురుము డ్రై కొబ్బరిని తురుము పట్టుకొని దాంట్లో యేసుకుంటే అసలు నిజంగా ఔట్ ఆఫ్ లెవెల్ అసలు టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదంతా కలుపుకున్నాక ఒక బౌల్‌లోకి తీసుకొని మీరు తినండి. నిజంగా చెప్తున్నాను మీరు ఫిదా అయిపోతారు. అది ఫేవరెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బావుంది. ట్రై చేశాక మీరు నాకు చెప్పండి. కామెంట్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి. చాలా బావుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.